వాట్సాప్లో 2 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. వీటి స్పెషల్ ఏంటంటే ప్రస్తుతం వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల మన్ననలు పొందుతూనే ఉంది. ఈ నేపథ్యంలో యూజర్ అనుభవాన్ని మరింత పెంచేందుకు 2 కొత్త ఫీచర్లతో వచ్చేస్తుంది. తాజాగా వాట్సాప్ 2 ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకురానట్లు ప్రకటించింది. వాటిలో AI పవర్డ్ చాట్ వాల్పేపర్ జనరేషన్, థ్రెటెడ్ మెసేజ్ రిప్లైలు ఉన్నాయి. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు తమ చాట్ బ్యాక్గ్రౌండ్ను కొత్తగా మరింత అందంగా రూపొందించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. iOS యూజర్లు వాట్సాప్ యాప్ను లేటెస్ట్ వర్షన్ 25.19.75కి అప్డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ ఫీచర్ను ప్రస్తుతం బీటా వెర్షన్లో మాత్రం అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫీచర్ కావాలంటే ముందుగా మీరు వాట్సాప్ యాప్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత చాట్స్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత డిఫాల్ట్ చాట్ థీమ్ ఓపెన్ చేయాలి. చాట్ థీమ్కు వెళ్ళిన తర్వాత అక్కడ కొత్తగా AI అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేస్తే ఒక పాపప్ కార్డు ఓపెన్ అవుతుంది. అందులో టెక్స్ట్ ఫీల్డ్లో మీకు కావాల్సిన వాల్పేపర్ డిజైన్ వివరించే ప్రాంప్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ మీకు సన్సెట్ లేదా సన్ రైజ్, లేకపోతే బ్యూటిఫుల్ ఫ్లవర్ లేదా బ్యూటిఫుల్ గార్డెన్, ఇంకేదైనా మీకు ఏది సీనరీ కావాలనుకుంటున్నారో అది ప్రాంప్ట్ చేస్తే AI జనరేటెడ్ ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్లను స్క్రీన్ కింద కూడా మనం ప్రివ్యూలో స్వైప్ చేసి చూడొచ్చు. ఇంకా మీకు కొత్త మార్పులు కావాలంటే మేక్ చేంజెస్ ఆప్షన్ ఉపయోగించి కొత్త ఇమేజ్లు జనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు నచ్చిన ఇమేజ్ను సెలెక్ట్ చేసి దాన్ని పొజిషన్ సర్దుబాటు చేసి డార్క్ మోడ్లో బ్రైట్నెస్ స్లైడర్ను ఉపయోగించి సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.20.7లో టెస్ట్ చేసినప్పుడు ఇది పనిచేసింది. అలాగే వాట్సాప్ మరో ఉపయోగకరమైన ఫీచర్ కూడా రాబోతుంది. ఇది మెసేజ్ రిప్లై థ్రెడ్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్లో ఉంది. త్వరలో iOS, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ సాయంతో సంభాషణలో రిప్లైలను ఒక క్రమబద్ధమైన థ్రెడ్లో చూడవచ్చు. దీనివల్ల మెసేజ్లను ట్రాక్ చేయడం చాలా సులభం అవుతుంది. ప్రస్తుతం iMessage వంటి యాప్ల్లో ఇలాంటి థ్రెటెడ్ రిప్లై ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్లో ఈ ఫీచర్ వచ్చిన తర్వాత గ్రూప్ చర్యల్లో లేదా వ్యక్తిగత మెసేజ్ రిప్లైలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.